రకంగా కూడా యూజ్ చేసుకోవచ్చా గురుగారు? అన్ని రకాలు చేసుకోవచ్చు అండి, అన్ని రకాలుగా చేసుకోవచ్చు. ఒక అమ్మాయి దొరికిందంటే అన్ని రకాలు చేసుకోవచ్చు. అందులోనూ 18 to 25 ఏజ్ లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కొన్ని విద్యలకి వారి వశం అవ్వడానికి వాళ్ళు చాలా ఇంపార్టెంట్. కొన్ని రకాల దగ్గర బ్లడ్ తీస్తారు, కొన్ని ప్లేసెస్ లో హార్మోన్స్ లో బ్లడ్ తీసుకుంటారు. ఆ బ్లడ్ ని వీళ్ళు తాగుతారు. దాన్ని తాగటం ద్వారా కొన్ని యక్షిణీయ విద్యలు అనేది వారికి వశం అవుతాయి. అలా చేయడం ద్వారా, వశం అవడం ద్వారా వారు ఏదో సాధిస్తున్నారని అనుకుంటారు, కానీ ఏం సాధించలేరు. ఎవరు కూడా ఏం సాధించలేరు. ఎలా అయితే వాళ్ళు విద్య ఇప్పుడు బ్లడ్ తీస్తారన్నారు కదా గురుగారు, బ్లడ్ వాళ్ళే తీసుకొని తాగుతూ ఉంటారా? ఇప్పుడు ఎవరినైతే వశీకరణ చేస్తున్నారో వాళ్ళ నుంచి బ్లడ్ తీసుకొని వీళ్ళు తాగుతారు, బ్లడ్ తాగుతారు. పచ్చినెత్తు తాగి అంటే అప్పుడు కూడా వాళ్ళకు తెలియకుండా ఇదిలో ఉంటారు గురుగారు. ఎందుకంటే అమ్మాయి వర్షిణిని శారీరకంగా కూడా అనుభవించాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అని చెప్పేసి ఫ్యామిలీ మెంబర్స్ అంటున్నారు. అనుభవించారు అంటే వారు మ్యూచువల్ గా మీట్ అవ్వరు. బ్లడ్ తీసుకోవడానికి కొన్ని విద్యలకు వాడుకుంటారు. అది కొన్ని విద్యలకు వాడుకున్నారంటే అనుభవించిన దాని మీద ఎక్కువ, ఇంకా అనుభవించిన దాని మీద ఎక్కువ. మనిషికి మనిషి మ్యూచువల్గా అయితే వేరే ఉంటుంది. కొన్ని శక్తులు వచ్చేసి మనిషిని చేస్తే మనిషిలో ఉన్నటువంటి హార్మోన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. ఫైనలీ ఇంకో విషయం ఏంటంటే, ఎవరైతే ఈ వర్షిని ఉన్నారో ఇలా చాలా మంది బలయ్యారు, పబ్లిక్ లో రాకపోయినా ఇలా చాలా మంది బలవుతున్నారు. ఎందుకండి, చిన్న కార్పొరేట్ ఆఫీసుల్లో కావచ్చు, చిన్న సంస్థల్లో, కాలేజెస్ లో కావచ్చు, ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఎవరో తెలిసినట్టు గురువుల దగ్గర లక్షల రూపాయలు ఇచ్చేసి వశీకరణ చేయించి వాళ్ళ వశం అయ్యాలని చూసేటువంటి చాలా మంది ఉన్నారు. అఘోరిని ఏంటి తొక్క, బొచ్చెడు మంది ఉన్నారు గురువులు చేసేవారు ఈ రోజుల్లో. చాలా మంది పిల్లలు బలవుతున్నారు. పేరెంట్స్ కి ఈ సందర్భంగా ఒకటి చెప్తున్నాను, తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల్ని గమనించుకోవాలి. హాస్టల్లో పెట్టాను, కాలేజీలో పెట్టాను, మా అమ్మాయి బాగా చదువుతుంది, మా అబ్బాయి బాగా చదువుతున్నారు, అది కాదు. ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ప్రతిదీ గమనించుకోవాల్సిన సందర్భం ఖచ్చితంగా వచ్చింది ఈ రోజుల్లో. ఈ వర్షిని గురించి బయటకు వచ్చింది, అంతేగాని చాలా మంది బలవుతున్నారు. మీ అమ్మాయిలో కావచ్చు, అబ్బాయిలో కావచ్చు, నేను చెప్పినటువంటి సిమ్టమ్స్ ఉన్నాయా, ఖచ్చితంగా వారు ఇప్పటి జనం బలైపోయారు. అది ఎవరొక జోలి బలైపోతున్నారు. లవ్ ఎందుకు వస్తుంది? లవ్ పనికి మాలిన రోడ్ల మంత్రికి హవాయి చెప్పులు వేసుకునే వాళ్ళు లవ్ చేస్తారండి. ఉన్నట్టు వాళ్ళు ఎందుకు చేస్తారు? రిక్షా దొక్కే వాళ్ళని లవ్ చేస్తారు అంటే వాళ్ళు తక్కువ అంచనా ఎట్లా, నేను గాలిగా తిరిగే వాళ్ళని లవ్ చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? దేనికి పనికిరానటువంటి వాళ్ళని రేపటి రోజున పోషించడం చేతకనటువంటి లవ్ చేస్తున్నారు. లక్షల రూపాయలు వీళ్ళు కిడ్నీని సమ్ముకొని మరీ తీసుకెళ్లి వాడి చేతులు పోస్తున్నారు. రోడ్ల మీద పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడితే రక్కి రాళ్లతో కొట్టితే కూడా మళ్ళీ నాకు వాడే కావాలని వెళ్తున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజ్ ఎన్ని సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అవుతున్నాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా పేరెంట్స్ గమనించుకోవాలి. ఒక మంచి గురువు దగ్గరికి ప్రతి సంవత్సరానికి ఒకసారి పిల్లల్ని తీసుకెళ్ళాలి. హాస్పిటల్ ఎలా అయితే ట్రీట్మెంట్ టెస్టులు చేస్తున్నారో, ఒక ఏజ్ వచ్చిన తర్వాత బాడీ టెస్ట్ చేసేసి ఎలా అయితే టాబ్లెట్ మింగుతున్నారో, అలానే పేరెంట్స్ పిల్లలకి గమనించుకొని వారిలో సిమ్టమ్స్ పెరుగుతున్నాయా, వాళ్ళలో వచ్చినట్టు మార్పులు ఏంటి. లవ్ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా వెళ్లాల్సింది ఆ గుడిలోకో, పొంతులు గారికో, లేకపోతే వీరికి ఎంత బాగుందో చూసేసి ఆ పొంతులు గారితో మాట్లాడేది, వాళ్ళ మాస్టర్తో మాట్లాడేసి, వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడేది కాదు. అసలు ఈ పాపకి ఏం జరిగింది, పేరెంట్స్ ని కాదని వెళ్ళిపోతుంది. మొన్నండి ఒక కేసు భద్రాచలంలో, 60 సంవత్సరాల ముసలతను, 18 ఏళ్ల అమ్మాయి, నిన్నొచ్చిన కేసు నాకు ఇది. 18 ఏళ్ల అమ్మాయిని వసిపరుచుకుని తీసుకుని వెళ్ళిపోయారు. దానికన్నా ముందు 22 ఇయర్స్ పాపను తీసుకుని వెళ్ళిపోయారు వాళ్ళ అక్కయ్యని. నిన్నొచ్చిన కేసు నాకు ఇది. వాళ్ళ పేరెంట్స్ అసలు అయ్యో రామాన్ని మొత్తుకుంటున్నారు, అసలు మేమేం పాపం చేశాము అని చెప్పేసి. ఆయన ఇంతకీ ఏంటంటే ఇంటి పక్కన పాలమ్మే అతను. వీళ్ళ దగ్గర ఆస్తి ఉంది. ముందు ఆమెను తీసుకెళ్లారు, ఒక 1/2 కిలో బంగారం పోయింది. ఆమె ఏం పోయిందో తెలియదు. మరిలు వచ్చాడు, పాపం తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఖచ్చితంగా జరుగుతున్నాయండి, ఉన్నాయి. అయితే ముఖ్యంగా కొంతమందికి చెప్పాల్సింది ఏంటంటే, కొంతమంది ఏమంటున్నారంటే, తల్లిదండ్రులు సరిగా చూసుకోవట్లేదు కాబట్టి, తల్లిదండ్రులు సరిగా వాళ్ళని పట్టించుకోవట్లేదు కాబట్టి వాళ్ళ మాట వినట్లేరు. తల్లిదండ్రులు కూడా ఈ రోజున పిల్లలు ఏమైపోతుందని డ్యూటీల మీద పడుతున్నారు, ఆ పిల్లల గురించి మాట్లాడుకోవట్లేదు, పిల్లల దగ్గర కూర్చొని మాట్లాడట్లేదు, వాళ్ళకు మంచి చెడు చెప్పట్లేదు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు అన్నారు. కానీ ఇందులో మాత్రం నేను 50% కరెక్ట్ అంట, 100% కరెక్ట్ కాదంట. ఎందుకంటే ఇలా వశపరుచుకున్నప్పుడు తల్లిదండ్రులు ఎంత మంచి చెప్పినా వింటారంటారా? పిల్లలు అసలు వినరు కదా. అలాంటప్పుడు అక్కడ తల్లిదండ్రులను ఎలా
తప్పు పడతాము? ముఖ్యంగా తల్లిదండ్రులు తప్పు పట్టకపోతానికి కారణం, తప్పు పట్టడానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంచెం మోటివేషన్ చేయడం కానీ, వాళ్ళు దగ్గర చేసుకోవడం కానీ, అసలు ఏం జరుగుతుంది, మీకు ఏం కావాలి, మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా వాళ్ళు గమనించుకోవాలి. మన పిల్లలు ఎలా ఉన్నారని గమనించుకుంటే ఇది ఒకే రోజు అవ్వదండి, ఒకే రోజు అవ్వదు. అందుకని వీళ్ళకి అవకాశం ఉంటుంది. ఒక పాపం మన దగ్గర ఉండేటువంటి తీరి కాకుండా వేరే విధంగా మనం ఏం చెప్తే వినకపోవటం, అలానే కోప్పట్టం, తినకపోవటం, అనేజీగా ఉండటం, ఒకే రూమ్ లో ఉండడం, ఎప్పుడు ఫోన్ లో ఉండడం, ఈ రోజు ఎక్కువైపోయినాయి కదా, ఎక్కువ ఫోన్ లో ఉండడం, ఫ్రెండ్స్ అంటాం, అబద్ధం చెప్పడం, ఇవన్నీ గమనించుకోవచ్చు. పేరెంట్స్ ఖచ్చితంగా గమనించుకోవచ్చు. అది గమనించుకునే జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడటానికి ఆల్రెడీ చేసిన తర్వాత ఏం చేయలేం, అది తీర్చుకోవడం ఒకటే. అదే అంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఇలా జరిగింది అని తెలిసినప్పుడు వెంటనే కొంచెం గమనించుకొని ఎవరి దగ్గరికి తీసుకెళ్ళాలి ఏంటి అని గమనించుకొని అక్కడికి తీసుకెళ్లిపోయి దాన్ని తీయించేసుకుంటే కాపాడుకున్న వాళ్ళు ఖచ్చితంగా కాపాడుకోవచ్చు. దీనికి వేరే ఆప్షన్ లేదండి, హాస్పిటల్కి వెళ్తే అవ్వదు. ఇప్పుడు వర్షినికి పరిష్కారం ఏంటంటే? వర్షినికి పరిష్కారం ఒకటేనండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఓకే, వేరే ఆప్షన్ లేదు. గుళ్ళు చుట్టూ తిప్పుతాను, గురువుల దగ్గర తీసుకెళ్తాను, నాకు తెలిసిన మంచి గురువు ఉన్నారంటే ముందు ఈవిని వాళ్ళు లాగుతారు, లేకపోతే వాళ్ళు డబ్బు గుంజేస్తారు. ఈవిడికి ఏమి జరగదు. ఆ లోపల అఘోరి కూడా ఈ వర్షిని ఏదైనా చేయొచ్చు, తప్పు లేదు అందులో. నైట్ నైట్ తీసుకెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇంకా ఆల్రెడీ వాళ్ళు హిప్నటిజం ఉన్నా కాబట్టి చెప్పకుండా ఈఎంఐ వెళ్ళిపోవచ్చు. చెప్పలేము. ఖచ్చితంగా వీరు ఫస్ట్ ఏంటంటే వీరు చేసుకోవాల్సిన రెమెడీ, వీరు ఫస్ట్ చేసుకోవాల్సిన రెమెడీ ఏంటంటే, రెమెడీ చెప్తా, ఆ అఘోరిని తర్వాత పక్కన పెట్టేయండి. ఆమె నాకు తెలిసిన జుజుబి, ఆవిడకి వచ్చిన విద్యలు కావచ్చు, ఆవిడకి వచ్చి జుజుబి, మనం మాధ్యాలు కావచ్చు, జనాలు కావచ్చు, పెద్ద దేవతను చేస్తున్నారు. గుళ్ళో ఉన్న జుజుబితోటే అందరినీ పిచ్చోళ్ళని చేసి ఆడిస్తుంది. లేదు, జనాలే ఆవిడ హైక్ చేస్తున్నారు. అదే అంటున్నారు, జనాలే హైక్ చేస్తున్నారు. జనాలు హైక్ చేస్తున్నారు, జనాలను కూడా నమ్మిచ్చేస్తుంది. నాకు పెద్ద బ్రహ్మ విద్యలు తెలుసు అని. బ్రహ్మ విద్యలు తెలుసు, వర్షం పడిని మనం ప్రైమ్ మినిస్టర్ నిజంగా. ఎందుకంటే ఇంకో మాట కూడా మాట్లాడింది, అమ్మాయిని లాక్కెళ్ళిపోతున్నారు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, లాక్కెళ్ళిపోతుంటే ఒక మాట అన్నది. ఏమని అంటే, ఆమె బెదిరిస్తుంది అనుకోవచ్చా, లేకపోతే హెచ్చరిస్తుంది అనుకోవచ్చా, లేకపోతే తను ఒకవేళ వర్షిణిని ఏం చేసినా తనకు సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం ముందే చేస్తుంది అనుకోవచ్చా. ఆ మాట ఏంటంటే కూడా మీకు చెప్తాను గురువుగారు. ఏమంటుందంటే, వర్షిణిని వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకెళ్ళిపోతున్నారు, లాక్కుపోతున్నారు, తర్వాత ఏమన్నా జరిగితే నాకు సంబంధం లేదు, వర్షిణి నువ్వే మాట్లాడుకొని అమ్మాయి మీద నెట్టేస్తుంది. అంటే అంత మౌల్ చేసింది అమ్మాయిని. లేదండి, వర్షిని ఏదైనా విషయాలు చెప్పరని చెప్తే ఖచ్చితంగా సూసైడ్ చేసుకుంటది. ఇది క్లియర్ మాట. అలా చేశారు ఆమెకి. ఆ అఘోరిని ఏదైతే ఉందో ఆవిడ ఏదైనా చెప్తే సూసైడ్ చేసుకునే విధంగా చేశారు. అందుకే ఆవిడ అలా చెప్పింది. ఇంకోటి ఏంటంటే, మురిగే కుక్క కరవదు, గుర్తుపెట్టుకోండి. అఘోరిని భయం, ఆమెకి భయంతోనే ఆవిడ అలా అరుస్తుంది. భయం ఆమెకి. అరిసే కుక్క కరవదు, ఆమె భయంతోనే అరుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ వర్షినికి వశీకరణ ఎలా చేశారంటే, ఆవిడ మామూలుగా మనిషిగా మారేటువంటి విధానంలో చెప్పకూడనటువంటి విషయాలు చెబితే ఖచ్చితంగా ఆవిడ సూసైడ్ చేసుకునే విధాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఇప్పుడు జరిగినటువంటి హత్యలు కావచ్చు, ఇప్పుడు జరిగినటువంటి మర్డర్లు కావచ్చు, ఇప్పుడు ఎవరికి వాళ్ళు సూసైడ్ చేసుకుంటున్నారు కదా చాలా మంది కేసెస్. ఈ మధ్యన చాలా మంది చూస్తున్నాను ఈ ఒక 2 మాసాల నుంచి కేసులు. ఇవన్నీ కూడా సగం కేసులు నేను ఎన్లైజ్ చేసిన దాన్ని బట్టి ఇలా ఇప్పుడు జరిగిన కేసులే. భార్య మీద అనుమానంతో భక్త హత్య, నాకు క్లియర్ గా ఒకటి అర్థమైంది గురుగారు. ఏంటంటే, తనకు విద్యలు ఎంత వచ్చేది పక్కన పెడితే, తను ఒక బిజినెస్ చేయడానికి ఇక్కడ రంగంలోకి దిగింది. ఆ బిజినెస్ ఎక్కడ దెబ్బతింటదో అనే భయంతో అరుపులు అరిచేస్తుంది, బెదిరించేస్తుంది. క్లియర్ కట్. ఒకప్పుడేమో వ్యాన్లలో వచ్చి ఎత్తుకెళ్ళిపోయేవాళ్ళు, అమ్మేసుకునేవాళ్ళు, కిడ్నీలు కూడా అమ్ముతున్నాయి కూడా మనం ఎన్నో సినిమాలు చూసాం, బయట కూడా చూసాం. కానీ ఇదంతా స్కామ్ అని గుర్తించేసి అరెస్టులు చేస్తున్నారు, శిక్షలు పడుతున్నాయని చెప్పేసి మంచిగా ఒక దేవుడు ముసుగులో వచ్చి ఇలాంటి ప్రయత్నాలు చేసి ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిలో అఘోరి ఒకరు శ్రీనివాస్ అని చెప్పేసి నేను చెప్పడంలో ఏమాత్రం సంకోచించట్లే. మరొక విషయం అఘోరిని పక్కన పెట్టండి అసలు స్టోరీ. ఇప్పుడు ఈ వర్షినికి జరిగినటువంటి హిప్నాటిజం ఏదైతే ఉందో ఇది పోయేందుకు మనం చిన్న రెమెడీ ఒకటి అయితే ఖచ్చితంగా చెప్తాను. ఖచ్చితంగా. అలానే అఘోరి లాగా బలైన వాళ్ళకి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ చేసుకోవచ్చు. అంతకుగాక నా కాంటాక్ట్ ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరి వాళ్ళ సమీప దూరంలో గురువు ఉంటే వెళ్ళొచ్చు. ఇదొకటి ముఖ్యంగా గమనిక ఒకటి ఏంటంటే, నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక రకమైనటువంటి విధానం నా తెలిసినంత వరకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా. అది ఏంటంటే, ఇలాగ సాధువులని అఘోరిలని
ఇప్పుడు ఈ మధ్యన ఆస్ట్రాలజర్స్ అని ఉమ్, నేను ఏదో చేసేస్తాను Hmm. దాని ద్వారా ఏదో అవుతుందని Hmm. ఇలా పుట్టుకొస్తున్నారు రోజుకొకళ్ళు. ఉమ్, ఇది ఖచ్చితంగా అందరూ గమనించుకోవాల్సిందంటే ఏంటంటే ప్రభుత్వాలు ముందు చూపుతో ఉండేసి ఉమ్, దీనికి ఒక రిజిస్ట్రేషన్, ఒక సర్టిఫికేట్, అంటే ఇలా చేసుకుంటారా బాబు సర్టిఫికేట్ ఇవ్వడం కాదు. ఓకే, అసలు వీడు ఏం చేస్తున్నాడు, అసలు వీడు ఎందుకు చేస్తున్నాడు, ఓకే, ఏం ఆశిస్తున్నాడు, ఆ, వీళ్ళకంటూ ఒక డిగ్నిటీ ఏముంది, ఆ, వీళ్ళకు ఒక పట్టా ఏమన్నా క్రియేట్ చేస్తే వారు ఒకరిలే చేయాలి Hmm. అని పెడితే, దీనికి ఒక సిస్టమ్ పెడితే, లేదు కొన్ని మాధ్యాల్లో ఇలాంటివి పెట్టకూడదు. ఇప్పుడు మనకి బెట్టింగ్ ఉన్నాయి, అవును, అవి తీసేశారు. అవును, అలానే ఇంతకుముందు కొన్ని యాప్స్ బులువు అవి ఇవి చెత్త యాప్స్ ఉండేవి, ఉమ్, అవన్నీ తీసేశారు. ఎందుకంటే పిల్లలు ఎక్కడ పాడైపోతున్నారని. ఉమ్, అలానే దీనికి సంబంధించి కూడా ఇలాంటి యాడ్స్ కానీ వచ్చినప్పుడు తొలగించడం కానీ, ఇలా నేను చేస్తాను ప్రతి ఒక్కరు 24 గంటలు వశపరుచుకోవచ్చు Hmm. అలా వచ్చినప్పుడు Hmm. వాటిని తొలగించడమా, Hmm. వాటిని పెట్టకూడదని ఒక పబ్లిసిటీ చేయడం చేస్తే ఉమ్, ఇది డ్రగ్స్ కన్నా ప్రమాదం అండి. రానున్న కాలంలో దీనికి చాలా వాల్యూ ఉంటుంది, చేయించుకునే వాళ్ళకి చాలా వాల్యూ ఉంది. హీరోయిన్స్నైనా హీరోలనైనా పొలిటీషియన్స్ అయినా ప్రతి ఒక్కరు దీనిలో బలవుతున్నారు. అవును, ఒక పార్టీ నెగ్గు కావాలంటే ఎదురు పార్టీ వలన బ్యాక్ మ్యాజిక్, హిప్నాటిజం, చేతబడి ఖచ్చితంగా చేపిస్తున్నారు. నేను సాక్ష్యం దానికి. నా దగ్గరికి చాలా మంది వచ్చారు కొన్ని పార్టీలు వాళ్ళు, ఉమ్, మీరు ఆ పార్టీ పర్సన్స్ కి మెయిన్ లీడర్స్ కి మీరు చేతబడి చేస్తారా, ఉమ్, నాకు ఆఫర్ ఇచ్చారు. అందుకని చెప్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు గమనించుకోవాల్సింది, రాష్ట్ర ప్రభుత్వాలైనా కేంద్ర ప్రభుత్వం